ఉదంకుడు పైల మహర్షితో తను కుండలాలు తేవడానికి వెళ్ళినప్పుడు జరిగిన అనుభవాలన్నీ చెబుతూ తెల్లటి ఎద్దు మీద దివ్యపురుషుణ్ణి చూడడము, అతని సహాయాన్ని తను అర్థించడము, ఆయన ఎద్దు పేడ తిన్నట్లయితే శుభం కలుగుతుందని చెప్పడము, తరువాత కుండలాలని తక్షకుడు తస్కరించటం, వాని వెనుక వెళ్ళి నాగలోకానికి చేరుకోవటం, అక్కడ తెలుపు నలుపు దారాలతో వస్త్రాన్ని నేస్తున్న ఇద్దరు స్త్రీలను చూడటం, అక్కడే 12 ఆకులు గల చక్రాన్ని తిప్పుతున్న 6 యువకుల్ని చూడటం, ఎత్తైన గుర్రాన్నెక్కి దివ్యపురుషుణ్ణి చూడడం మొదలైనవన్నీ పైల మహర్షికి తెలియజేస్తూ వాటి అంతరార్థం ఏమిటి అని ఉదంకుడు అడిగాడు. అప్పుడు పైల మహర్షి, దేవేంద్రుడే మాయావేషంలో దివ్యపురుషునిగా ఐరావతాన్ని ఎద్దుగా మార్చుకొని దానిపై కూర్చున్నాడు. ఆ కూర్చున్నాయనే దేవేంద్రుడు. ఆ ఎద్దు వేసినది పేడ కాదు, అది అమృతము. దేవేంద్రుడు నీతోటి అమృతాన్ని తినిపించాడు. దాని శక్తి వల్ల నీవు ఆ కుండలాల్ని గ్రహించగలిగావు. అంత మహాపతివ్రత పెట్టుకున్న కుండలాలని చేత పట్టుకోవాలంటే నీవు అమృతాన్ని తాగినవాడవై ఉండాలి. కాబట్టి ఆ కుండలాలని పుచ్చుకున్నావు. తక్షకుని వెంటపడి నీవు నాగలోకానికి వెళ్ళినప్పుడు నీకు అక్కడ కనిపించినటువంటి రాట్నం దగ్గర 2 స్త్రీలు కూర్చున్నారన్నావు. వారెవరో కాదు, ధాత విధాత. ధాత అంటే మళ్ళా ఈ లోకంలో ప్రాణులను సృజించే ఈశ్వరుని ఒక స్వరూపమునకి ధాత అని పేరు. ఆ ఈశ్వరుడే ధాతగా ఉన్నప్పుడు ప్రాణులను సృజిస్తూ ఉంటాడు. పాపపుణ్యాలని కర్మరూపంలో అనుభవింపజేసే ఈశ్వరుని శక్తి స్వరూపానికి విధాత అని పేరు. ఆ ఈశ్వరుడే ధాత విధాతలుగా నీకు సృష్టికర్తగా, స్థితికర్తగా, తరువాత ప్రళయకర్త అనంతర సృష్టిగా 3 మూర్తులుగా తిరిగే ఈశ్వర రూపము 2గా అక్కడ నీకు కనపడింది. వాళ్ళు తెల్లదారాలు నల్లదారాలు పట్టుకున్నారు. అవే పగలు రాత్రి. కాలరూపంలో ఈశ్వరుడు లోకమంతటినీ తిప్పుతుంటాడు. ఆ కాలంలో తెల్లగా ఉన్న దారాలన్నీ పగళ్ళు, నల్లగా ఉన్న దారాలన్నీ రాత్రుళ్ళు. తెల్లదారము నల్లదారము కంటికి పెట్టి తిప్పితే వచ్చేదే వస్త్రము. 12 ఆకుల చక్రాన్ని 6 పురుషులు తిప్పుతున్నారు. ఆ 12 ఆకుల చక్రమే 12 నెలలు కలిగిన సంవత్సరం. ఆ రాట్నాన్ని తిప్పే 6 పురుషులు 6 ఋతువులు. గుర్రంపై వచ్చిన ఆ దివ్య పురుషుడు ఇంద్రుని స్నేహితుడైన వరుణుడు. నీవు మొదట్లోనే అమృతం సేవించటం వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా నువ్వు తలపెట్టిన కార్యాన్ని సాధించగలిగావు అని పైల మహర్షి చెప్పాడు. ఉదంకుడు జనమేజయ మహారాజుకు సర్పయాగ బుద్ధి కలిగించటం. గురువుగారి అనుగ్రహం పొంది ఉదంకుడు చాలా కాలం తపస్సు చేశాడు. అయినా ఉదంకుడు తక్షకుడు